మోహన్ బాబు. ఈ పేరు వినగానే మనకు మొదట గుర్తొచ్చేది విలక్షణమైన నటనకి పెట్టింది పేరు. అలాగే డైలాగ్ కింగ్ మోహన్ బాబు తన ప్రతి సినిమాలో విలక్షణమైన నటనతో ప్రతిసారి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ ఉంటారు. మోహన్ బాబు సినీ పరిశ్రమలో అడుగుపెట్టి దాదాపు 50 ఏళ్లు పూర్తయింది. ఈ 50 ఏళ్లలో మోహన్ బాబు ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అభిమానులను ఎంతగానో అలరించారు. అంతేకాకుండా మోహన్ బాబు ఎప్పుడూ ఒక పాత్రకి పరిమితమైపోలేదు. వచ్చిన ప్రతి పాత్రని పోషించాడు. మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తర్వాత విలన్ గా, ఆ తర్వాత హీరోగా, ఇంకా ప్రొడ్యూసర్, ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ అనితర సాధ్యమైన ఎన్నో అజరామర చిత్రాలు నటించాడు. ప్రొడ్యూసర్ గా చేశాడు. ఒకప్పుడు హీరోగా ఒక వెలుగు వెలిగిన మోహన్ బాబు ప్రస్తుతం కూడా ఇప్పటి యంగ్ జనరేషన్ హీరోలతో పోటీపడి నటనకి ప్రాముఖ్యత కలిగిన పాత్రలు చేస్తున్నారు. అలా మోహన్ బాబు చేసిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఆగస్టు 15, 2007న టాలీవుడ్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన యమదొంగలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పోటీపడి మరి యముడిగా అద్భుతంగా చేసి థియేటర్లో ప్రేక్షకులతో ఈలలు చప్పట్లు కొట్టించారు. ఆ తరువాత ప్రభాస్ తో చేసిన బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై సినిమాలో శివన్న పాత్రలో నటించాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇలా మోహన్ బాబు చేసే ప్రతి సినిమాలో తన విలక్షణమైన నటనతో సినీ అభిమానులను ఎప్పుడూ ఉర్రూతలూగిస్తున్నారు. ఇక ప్రస్తుతం కన్నప్ప లాంటి భారీ బడ్జెట్ మూవీలో మహాదేవ శాస్త్రి లాంటి పాత్ర చేస్తున్న మోహన్ బాబు ఆ సినిమాతో పాటు దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రీకాంత్ ఓదెలా, న్యాచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో వస్తున్న కొత్త సినిమా పారడైజ్ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు. ఇంకా న్యాచురల్ స్టార్ నాని, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా, మోహన్ బాబు వీళ్ళ ముగ్గురి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ ఇండస్ట్రీలో ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో అని సినీ అభిమానుల్లో అప్పుడే చర్చ మొదలైంది. ఈ సినిమాలో నానికి పోటీగా హై ఎలివేషన్స్ తో మోహన్ బాబు పాత్ర ఉంటుందని, ఈ మూవీ దసరా మూవీ కంటే 10 బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు.